అందరికీ శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మీరు కాలభైరవుడి గురించి తెలుసుకోబోతున్నారనమాట. కాలభైరవుడు అలాగే కాలభైరవాష్టకం చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాననమాట. అంటే ఈరోజు ఫస్ట్ 3 చానెల్స్‌కి అర్థం తెలుసుకుందాము. తర్వాత మిగతా వాటికి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. అండ్ ఎవరైనా కూడా కాలభైరవుడు గురించి తెలుసుకుందాం అనుకుంటే ముందుగా మనం కాశీఖండ పుస్తకం చదవాలనమాట. ఈ కాశీఖండ పుస్తకంలో కాలభైరవుడి గురించి విశేషంగా మనకి చెప్పడం జరిగిందనమాట. అండ్ కాలభైరవుడి గురించి మనం విశేషంగా మాట్లాడుకోగలిగితే పరమేశ్వరుడు స్వరూపాల్లో అత్యంత అద్భుతమైన స్వరూపం మనకి కాలభైరవుడు అనమాట అండి. ఈ కాలభైరవుడు కాశీ క్షేత్రంలో కాశీ క్షేత్ర పాలకుడిగా మనకి కాలభైరవుడు మనకి వ్యవహరిస్తూ ఉంటాడనమాట. ఎవరైనా కూడా కాశీ వెళ్తే ఈ కాలభైరవుడి దర్శనం చేసుకోక తప్పకుండా ఆ దర్శనం చేసుకోకుండా బయటికి రారు. కాశీ నుంచి బయటికి రారనమాట అండి. అండ్ వచ్చాక కూడా ఇంటికి వచ్చాక కూడా మనం కాశీ సమాధానం చేస్తాం కదా! కాశీ సమాధానంలో భాగంగా ఈ యొక్క శునకాలు ఏవైతే ఉంటాయో మన కాలభైరవ స్వరూపాల్లో భైరవుడు మనం పూజించుకుంటూ ఉంటామో వీధి కుక్కలు లేకపోతే ఏ కుక్కలు ఏమైనా ఉంటే వాటికి గారెలను సమర్పించుకొని ఆ రోజు వాటిని కాలభైరవ స్వరూపంగా భావించి మనం పూజిస్తామన్నమాట. ఈ విధంగా కాశీ యాత్ర చేసే వాళ్ళందరూ కూడా ఈ ప్రక్రియ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఆల్సో ఇంకో విశేషం ఏంటంటే కాశీలో మనకి కాలభైరవ స్వామి గుడిలో ఒక దండన ఉంటుందన్నమాట. ఎవరైనా తప్పులు చేస్తే ఏమైనా తప్పు గాని లేకపోతే తెలిసి తెలియక కానీ తప్పులు గాని చేసుంటే ఆ దండన వల్ల మనకి ఈ యొక్క అన్నీ పోతాయని చెప్తూ ఉంటారు. అంటే పాపం పోతుంది అని మన 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 వెనకాల ఏమైనా కూడా నెగెటివ్ ఎనర్జీ లేకపోతే ఏమైనా దెయ్యం పట్టిన వాళ్ళు ఏమైనా ఇలాంటి నెగెటివ్ ఎనర్జీ అయినా ఉంటే అవన్నీ కూడా మనకి దండన వల్ల పోతాయని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారనమాట. సో ఈరోజు ఈ వీడియోలో మీరు కాలభైరవ అష్టకం గురించి తెలుసుకోబోతారండి. ఎలా చదవాలి అని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో డిస్క్రిప్షన్‌లో మంచిగా ట్యూన్‌తో ఉన్న అంటే మంచి బ్యాక్‌గ్రౌండ్ ట్యూన్ అన్నీ ఉంటాయి కదా! సో అలాంటి బెస్ట్ మ్యూజిక్‌తో ఉన్న కాలభైరవ అష్టకం వీడియోని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లిరిక్స్ కూడా ఉంటాయి. సో వాటిని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. డైలీ ఒక్కసారన్నా ఎవరైతే ఈ యొక్క కాలభైరవాష్టకం చదువుతూ ఉంటారో వాళ్ళ ఇళ్లల్లో ఎలాంటి మృత్యు బాధలు అండ్ ఆల్సో పిశాచ బాధలు, నెగెటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా మనకి పటాపంచలు దగ్ధమైపోతాయన్నమాట. సో నాకు తెలిసి వీడియో మీకు నచ్చుతుందనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మనం కాలభైరవాష్టకం తెలుసుకుందామండి. తర్వాత అర్థం చెప్తానన్నమాట. దేవరాజ్యసేవ్యమాన పావనగ్రిపంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాగియోగి బృందవండితం దిగంబరం కాశికాపురావినాద కాలభైరవం భజే. దేవరాజ సేవ్యమాన అంటే ఏంటంటే సాక్షాత్తు ఇంద్రుడు కూడా పూజించబడిన అంటే ఇంద్రుడు కూడా నిన్ను పూజించబడిన అంత గొప్ప స్థాయికి మన కాలభైరవుడు అనమాట అండి. దేవరాజ సేవ్యమాన పావనగ్రి పంకజం అంటే ఈ యొక్క ఇంద్రుడు కూడా నీ పాద పద్మాలను ఆశ్రయించి ఉన్నాడు. అండ్ ఆల్సో వ్యాళయజ్ఞ సూత్రం అంటే ఈ యొక్క సర్పాంత యజ్ఞోపవీతంగా ధరించిన వాడు. అండ్ ఆల్సో కృపాకరం నారదాగి యోగి బృంద వండితం దిగంబరం అంటే ఏంటి? నారదాగి యోగి బృందం అంటే నారదులు గొప్ప గొప్ప మునీశ్వరులు కూడా నీ చుట్టూ మూగి నిన్ను పూజిస్తూ ఉన్న గొప్ప మహాస్వరూపం మనకి. అలాంటి ఒకానొక స్వరూపమైన కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవుడికి నమస్కరించున్నాను అని చెప్పేసి మనకి ఫస్ట్ చంద్ర యొక్క అర్థం అనమాట అండి. తర్వాత మనకి భానుకోటి భాస్కరం భవాద్మితారకం పరం నీలకంఠమిస్తిధార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురా వినాద కాలభైరవం భజే. భానుకోటి భాస్కరం అంటే 1000 సూర్యుల కోటి కలిగిన వాడు కాలభైరవుడు అనమాట అండి. భానుకోటి భాస్కర్ భవాద్మితారకం పరం అంటే ఈ యొక్క సమస్త లోకాల్ని శాసించగల శక్తి కలిగిన వాడు మన కాలభైరవుడు అనమాట. అండ్ ఆల్సో నీలకంఠం దాయకం అంటే నీలకంఠము అంటే కాలభైరవుడి కంఠం నీలంగా ఉండాలి. పరమేశ్వరుడి కంఠం కాలభైరవుడి కంఠం ఒకటే కదండి. పరమేశ్వరుడి రూపమే కాలభైరవుడు కాబట్టి ఈయన కంఠం కూడా నీలంగా ఉంటుందన్నమాట. నీలకంఠ దాయకం త్రిలోచనం త్రిలోక పూజ్యుడు త్రినేత్రుడు అయిన పరమేశ్వరుడి స్వరూపం మనకి కాలభైరవుడు అనమాట అండి. నీలకంఠ దాయకం త్రిలోచనం. లోచనం అంటే నేత్రాలు, 3 కన్నులు కలవాడు. అలాగే ఈ యొక్క గర్లకంఠుడు కాలభైరవుడు అనమాట. అండ్ ఆల్సో కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాలకాలమంబుజాక్షం అంటే ఏంటంటే విషసర్పాలని కూడా తన మెడలో ఈజీగా ధరించగలిగిన వాడిని పరమేశ్వరుడు ఎలా ధరిస్తూ ఉంటాడు ఆయన కూడా అదే స్వరూపం అనమాట అండి. కొంచెం రౌద్రంగా ఉంటాడనమాట కాలభైరవుడు. సో చూడడానికి భయంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఆయన చూస్తేనే మనం ఒళ్ళు రోమాంచం అయిపోతుంది అనమాట. సో ఈ యొక్క అంబుజాక్షం అంటే ఏంటంటే ఈ యొక్క సర్పాలని మెడలో ధరించిన వాడు కాలభైరవుడు. అండ్ ఆల్సో ఇలాంటి ఒకానొక స్వరూపమైన కాలభైరవుడిని దర్శించుకుంటున్నాను కాశీ క్షేత్రంలో అని చెప్పేసి ఈ యొక్క సెకండ్ దానికి అర్థం అనమాట. థర్డ్ దానికి వచ్చేసి మనకి
శూలకంఠపాశుదండపాణిమద్నికారకం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురావినాథకాలభైరవం భజే. శూలకంఠ పాను అంటే శూలకంఠం అంటే శూలము, పాశము ఇవన్నీ కూడా తన చేతులు ధరించి ఉన్నాడు అని చెప్పేసి అర్థం అనమాట. అంటే త్రిశూల నిరాధారుడు అని పరమేశ్వరుడు ఎలా ఉంటాడో అదే విధంగా కాలభైరవుడు కూడా త్రిశూలధారుడై పాశము అంటే ఏంటంటే ఎవరైనా కూడా తప్పు చేసిన వాడికి ఈ యొక్క పాశం అనేది ఏం చేస్తుందంటే వాడికి పాపాలను కడడానికి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఆల్సో ఆయన మీదకి మనం ఎలాగైతే అమ్మవారి చేతిలో ఉన్న పాశం మనకి ఆమె దగ్గరికి వశపరచుకోవడం ఉపయోగపడుతూ ఉంటుందో కాలభైరవుడి చేతిలో ఉన్న పాశము కూడా అదే విధంగా ఉంటుందన్నమాట అండి. అంటే దండన చేసిన వాడికి గట్టిగా దెబ్బ పడే విధంగా కూడా మనకి ఆ పాశం అనేది పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత భీమవిక్రమం విచిత్రాండవ ప్రేమ. అంటే భీమవిక్రమం అంటే ఏంటంటే విచిత్ర తాండవం. కాలభైరవుడు ఇప్పుడు తాండవం చేస్తూ ఉంటే మనకి చూడ్డానికి సరిపోదనమాట. అంటే అంత గొప్ప విచిత్ర తాండవ ప్రియుడనమాట. ఎలాగైతే పరమేశ్వరుడు నాట్యప్రియుడో కాలభైరవుడు కూడా అదే విధంగా. ఇంకా పరమేశ్వరుడితో ఎందుకు జోడించి చెప్తున్నానంటే మనకి పరమేశ్వర స్వరూపం అనేది అందరికీ ఈజీగా అర్థమవుతుంది కాబట్టి పరమేశ్వరుడితో జోడించి కాలభైరవుడిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అండి. సో, ఈ విధంగా మనకి 3 స్టాంజాల్లో కాలభైరవుడి యొక్క స్వరూపాన్ని వర్ణించాలనమాట. అంటే ఆయన ఎలా ఉంటారు? ఏం పట్టుకుంటారు? ఆయన చేతుల్లో ఏముంటుంది? ఆయన కంఠం ఎలా ఉంటుంది? కళ్ళు ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా మనకి ఈ 3 స్టాంజాల్లో మనకి వర్ణించబడుతుందనమాట. అండ్ ఆల్సో ఇది గొప్ప శ్లోకాన్ని మనకు అందించేవారు శంకర భగవత్పాదులనమాట. శంకర భగవత్పాదులు ఇలాంటి శ్లోకాలు మనకు ఎన్నో అందించారండి. అవన్నీ కూడా మనకి ఫ్యూచర్ వీడియోలో అన్నీ మీకు అన్నపూర్ణాష్టమి కావచ్చు, కనకదార స్తోత్రం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాననమాట. సో, లేట్ చేయకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ పెట్టగానే మీకు వచ్చేస్తుందనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ అండి. అందరూ బాగుండాలి. మనం కూడా ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్.